అమ్మి రమణ కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులుగా సుమారుగా 16,000 మంది 25-30 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాం. ఇప్పటికే యాజమాన్యము ప్రభుత్వ విధానం ప్యాకేజీ విధానం అంటూ కాంట్రాక్ట్ కార్మికులని 2,500 మంది టెండర్లు పిలవకుండా ఆపేయడం జరిగింది. ఇప్పటికే 1,500 మంది పనిచేసిన కార్మికుల్ని తొలగించడం జరిగింది. సుమారుగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని బయట పెట్టడం జరిగింది. ఈ 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఇక్కడున్న కాంట్రాక్టులు కానీ యాజమాన్యం కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా రాత్రి తొలగించి ఒక పేదోడు కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారనేసి మేము ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని అఖిలపక్ష సంఘాలకు వచ్చి కలవడం జరిగింది. కలెక్టర్ గారికి మా యొక్క జీవన మరణం కోసం వివరించడం జరిగింది. ఈ యొక్క పోరాటం ఆల్రెడీగా మార్చి 28వ తేదీని మేము 28వ తేదీని నిరవధిక సమ్మె అనేది వెళ్ళకుండా ఒకరోజు టోకెన్ సమ్మె అనేది చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ సమ్మె అనేది మాకు వెళ్ళకుండా ఉక్కి యాజమాన్యము ఏ కార్మికుడు కూడా తెలిపించే పరిస్థితి లేదు. మే 20 వరకు మేము మాట్లాడతాం, మీతో చర్చించిన తర్వాత మీకు ఏమైనా అవకాశం ఉంటే మీ పొలిటికల్ తో మాట్లాడి మాతో రండి కానీ సమ్మె వాయిదా వేయండి అని చెప్పడం జరిగింది. మేము సమ్మె వాయిదా వేసి మే 20కి సమ్మెకి సిద్ధపడుతున్నాం. కానీ ఈలోకే కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన మాటలను పక్కన పెట్టి మళ్ళీ తొలగించే ప్రయత్నాలకు వచ్చారు. కాబట్టి మేము కార్మికులు అనేది ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు నిరవధి సమ్మెకి. సమ్మె ఎప్పుడు జరుగుతుందనేది కూడా మా చేతిలో లేదు. కాంట్రాక్ట్ కార్మికులే సిద్ధంగా ఉన్నారనేసి సమ్మెకి నేను సమూహంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క మినిట్స్ రాసుకున్న సమక్షంలోనే మరలా శనివారం నాడు రాత్రి అర్ధాంతరంగా 1,626 కార్మికుల్ని మళ్ళీ లిస్టు పెట్టడం జరిగింది. దానికోసం చెప్పి జరిగింది. ఏదైతే మినిట్స్ రాసుకున్నామో దాని ప్రకారంగా యాజమాన్యం ఫాలో అవ్వాలని చెప్పి లేని పథకంలో ఈ 1,500 ముగ్గురిని కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే 1,620 మంది పెట్టారో లిస్టు వాళ్ళని కూడా యథావిధిగా తీసుకోవాలి. లేని పక్షంలో మళ్ళీ కార్మికులు లోపలికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా మరి నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉండాలి.